पा लिया है, तुम्हें पाके हूँ। ज़माने के गम प्यार में ढल गए हैं, ज़माने के गम प्यार में ढल गए हैं। उम्मीदों के लाखों दिए जल गए हैं, उम्मीदों के लाखों दिए जल गए हैं कि जब से तुम्हें मेहरबान पा लिया है, तुम्हें पाके हमने यहाँ पा लिया है, तुम्हें पाके हमने। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे इस दुनिया में निष्काम सेवा केवल एक बाप ही करता है, बाकी जो भी कर्म करते हैं उसका फल अवश्य मिलता है. అంటే ఈ మొత్తం ప్రపంచంలోనే కోరిక లేకుండా సేవ ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. నిష్కామ్ సేవ భగవాన్ ఒకరే, అంటే ఏమీ ఎదురు చూడరు. మరి తను ఏం చేస్తారో దానికి రిటర్న్గా ఏమి బాబా ఏం తీసుకోరు. బాకీ అందరూ మనుషులు వాళ్ళ కర్మ ఏం చేస్తారు, ఆ కర్మని ప్రతిఫలం వాళ్ళకు దొరుకుతుంది అవశ్యంగా. అందువల్ల ఒక్క తండ్రి మాత్రమే నిష్కామ్ సేవాధారి అయినారు. మరి ప్రశ్న అడుగుతారు బాబా, ड्रामा अनुसार कौन सी बात 100% सर्टन है जिसकी तुम बच्चों को खुशी है? బాబా చెప్తారు, డ్రామా అనుసారంగా ఏ ఒక్క మాట 100% గ్యారెంటీ అయ్యే తీరేది. 100% అది అవుతుంది. ఏమది అవుతుంది 100%? దాని నుంచి మనకు చాలా సంతోషం కూడా. ఏమవుతుంది ఇప్పుడు గ్యారంటీ ఏమంటే ड्रामा अनुसारंगा, ड्रामा अनुसार सर्टन है कि नई राजधानी स्थापना होनी ही है. तुम बच्चों को खुशी है कि श्रीमत पर हम अपने लिए अपनी राजधानी स्थापन कर रहे हैं. इस पुरानी दुनिया का विनाश तो होना ही है. तुम बच्चे जितना पुरुषार्थ करेंगे उतना ऊंच पद प्राप्त होगा. అంటే శివబాబా చెప్తారు, డ్రామా అనుసారంగా ఇది సర్టన్ అంటే నిశ్చయంగానే అవుతుంది. ఏమంటే కొత్త రాజధాని స్థాపన అయ్యింది. మనకు చాలా సంతోషం. మన శ్రీమత్ అనుసారంగా మనం మన రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం. ఈ పాత ప్రపంచం వినాశం అయ్యే తీరేది. బిడ్డలు ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తారు అంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. మరి పాట విన్నారు కదా, తుమే పాకే హమ్నే జహాన్ పాలియా హై. అంటే మిమ్మల్ని పొందిన తర్వాత మొత్తం ప్రపంచమే మాది అయిపోతుంది. ఓం శాంతి. जो बच्चे कहते हैं, बाबा भी वही कहते हैं. बच्चे कहते हैं, बाबा तुम्हें पाके हमने स्वर्ग के मालिक बनते हैं. बाबा भी कहते हैं, बच्चे मनमना भव. बात एक ही हो गई. मनुष्य जब पूछेंगे कि ब्रह्मा कुमार कुमारियों को इस सत्संग में जाकर के क्या मिलता है, तो ब्रह्मा कुमारी कुमारियाँ कहते हैं कि हम बाप दादा से विश्व के मालिक बनते हैं. विश्व का मालिक
और कोई नहीं बना सकते। विश्व के मालिक ये लक्ष्मी नारायण ही है। शिव बाबा तो విశ్వ కా మాలిక్ హో नहीं सकता। అంటే ఇక్కడ బాబా చెప్తారు, ఈ పాటలో అర్థం కూడా బాగుంది. మనం ఏం చెప్తాను, బాబా కూడా అది చెప్తారు. మనం చెప్తాం బాబా మిమ్మల్ని పొందిన తర్వాత మేము స్వర్గానికి మాలిక్ అవుతాం అట్లా అని. తండ్రి కూడా అదే చెప్తారు, మన్మనాభవ్ అంటే మీరు నా ద్వారా విశ్వానికి మాలిక్ అవుతారు. మాట ఒకటే. మరి మనుషులు అడుగుతారు, ఈ బ్రహ్మ కుమారీలందరం ఈ సత్సంగ్ పోయి వాళ్ళకి అక్కడ ఏం దొరుకుతుంది ఎట్లా అని, ఏం దొరుకుతుంది? తో బ్రహ్మ కుమారీలు చెప్తారు, మేము బాప్దాదా దగ్గర ఉండి విశ్వానికి మాలిక్ అవుతాం. విశ్వానికి మాలిక్ వేరే ఎవరు చేసానికి లేదు, శివబాబానే చేస్తారు. ఈ లక్ష్మీనారాయణ విశ్వానికి మాలిక్ అవుతారు. शिव बाबा विश्वान के मालिक कार तो तुम बच्चे विश्व के मालिक बनते हो. तुम्हारा बाप विश्व का मालिक नहीं बनता है. ऐसे निष्काम सेवा करने वाला और कोई होता नहीं. हर एक को अपनी सेवा का फल ज़रूर मिलता है. అంటే మానవ విశ్వానికి మాలిక్ అవుతాం మన తండ్రి గారు. అంటే శివబాబా ఎంత నిష్కాం సేవ చేస్తారు, తాను విశ్వానికి మాలిక్ అయ్యలేదు, మన చేస్తారు. ఇట్లా ఎవరు ఉన్నారు ఈ మొత్తం ప్రపంచంలో సేవ చేసేవాళ్ళు? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సేవ ఏం చేస్తారు, దానికి ప్రతిఫలం వాళ్ళకు దొరుకుతుంది. భక్తి మార్గంలో కూడా మనం ఏమంతా చేసినాం దానికి మనకు దొరుకుతుంది. సో ఏదో ఒక ప్రకారంగా సేవ చేస్తారు మనుషులందరూ. సోషల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తారు. సో గ్యారంటీ వాళ్ళకు వచ్చే జన్మలో దాని ఫలం దొరుకుతుంది, ఇప్పుడే కూడా దొరుకుతుంది. ఎవరైనా ఎక్కువగా సోషల్ వర్క్ చేస్తూ ఉంటే అందరూ వాళ్ళని నిమిత్తంగా పెడతారు లీడర్గా ఏదైనా. సో గవర్నమెంట్ నుంచి వాళ్ళకు కూడా జీతాలు ప్రాప్తి అవుతూ ఉంటుంది. తండ్రి చెప్తారు, నేను ఒక్కడే నిష్కామ్ సేవ చేస్తాను. సో మీ అందరినీ నేను విశ్వానికి మాలిక్గా చేస్తాను, నిష్కామ్గా ఉండి. నేను మరి ఈ మాలిక్ కాని ప్రపంచానికి కానీ స్వర్గానికి కానీ మిమ్మల్ని చేస్తాను. మీ అందరికీ చాలా సుఖం ఇస్తాను. నేను పోయి పరంధాంలో ఉంటాను కానీ సుఖధామ్కు రాను. మీ అందరిని 21 జన్మానికి కోసం సుఖధామ్కు మాలిక్గా చేస్తాను. నేను మరి నిర్వాణ్ ధామ్ వానప్రస్థ అవస్థలో పోయి పరంధాంలో కూర్చుంటానని చెప్తారు. సో వానప్రస్థ అంటే మూలవతాన్ని చెప్తారు. వాణి నుంచి దూరంగా పోయి సైలెన్స్గా కూర్చునేస్తారు. శివబాబా మనకు స్వర్గాన్ని ఆస్తి ఇచ్చేసి మరి మనుషులు వానప్రస్థు తీసుకుంటారు ఇక్కడ. సో బిడ్డలకు ఏదో ఒకటి ఇచ్చేసి సత్సంగ పోయి అక్కడ వానప్రస్థలో ఉంటారు, గురువు చేసుకుంటారు. ముక్తి కావాలి అట్లా అని ముక్తికి దారి గురువే చూపిస్తాడు అనుకొని గురువు దగ్గర పోతారు మనుషులు, బిడ్డలకు ఆస్తి అంతా ఇచ్చేసి. ఇప్పుడు మరి బిడ్డలకు అర్థమైపోయింది మీ అందరికీ, బ్రాహ్మణాత్మలకు ముక్తి జీవన్ ముక్తి దారి మనుషులు ఎవరికి తెలియదు, వాళ్ళు చూపించేదానికే కాదు. ముక్తి అంటే ఏమి, జీవన్ ముక్తి అంటే ఏమి, అది మనుషులకు తెలియదంటే వాళ్ళు ఎట్లా చూపిస్తారు? ఏ మనిషి గురువు కూడా మనకు దారి చూపించేదానికి లేదు. వాళ్ళందరూ సద్గతి ఏమనేది వాళ్ళకి తెలీదు. సద్గతి ఒక్క శివబాబా తప్ప ఎవరు ఇచ్చేదానికి లేదు. వాళ్ళు స్వయం కోసరం కూడా చేసుకునేదానికి లేదు. ఎంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళ జీవనం ఎట్లా ఉంది, ఏమైనా సద్గతిలో ఉందా? వాళ్ళ జీవనమే సద్గతిలో లేదు, వేరే వాళ్ళకి ఎట్లా దారి చూపిస్తారు? స్వయమే ముక్తికి పోలేదు కాదు, దారి తెలీదు, వేరే వాళ్ళకి ఎట్లా చూపిస్తారు? సో శివబాబానే వస్తారు తండ్రి పరంధామ్ నుంచి
మనకు దారి చూపించే దానికోసం. ఎందుకంటే శివబాబా ఎప్పుడూ పరంధాంలోనే ఉంటారు. ఆ పరంధాంలో పోయే దారి కూడా శివబాబాకే తెలుసు. మనందరినీ పిలుచుకొని పోదారు. ఇప్పుడు మనం పార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సాకార లోకంలో. దీని కర్మక్షేత్రంని చెప్తాం. ఈ కర్మక్షేత్రంలో మనందరూ పార్ట్ చేయాలి. తండ్రి మరి ఇక్కడ ఒక్కసారి సంగం యుగంలో మాత్రమే వచ్చి మన అందరికీ దారి చూపిస్తారు. ఎప్పుడు స్వర్గం రావాలని ఉంటుందో ఈ ప్రపంచంలో ఆ సమయంలో వస్తారు. స్వర్గ స్థాపన చేసే సమయంలో బాబా వచ్చి నరకాన్ని వినాశం చేసి స్వర్గ స్థాపన చేస్తారు. సో ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమైపోయింది ఏమి. అభి తుమ్ జాన్ గయే హో शिव बाबा ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना कर रहे हैं. तुम जानते हो हम मनुष्य से देवता बन रहे हैं फिर से. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఆది సనాతన దేవి దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. మనం దానికోసమే సంగం యుగంలో మనిషి నుంచి దేవత అవుతూ ఉంది. దీనికోసమే బాబా మనకు చదివిస్తారు. పరంధాం నుంచి వచ్చి మనిషి నుంచి దేవతగా చేశాను. ఇప్పుడు మీ బుద్ధిలో ఇదంతా అర్థమైంది కదా. ప్రతి 5000 సంవత్సరం తర్వాత పరమాత్మ ఇక్కడ అవతరణ అవుతారు బ్రహ్మ శరీరం ద్వారా. మనందరం కూడా శివబాబా బిడ్డలు అయ్యి ఆస్తి తీసుకుంటాం. పతిత్ పావన్ ఒక్కరే శివబాబా. జ్ఞాన సాగర్ని కూడా వాళ్ళకే చెప్తాం. సో ఎవరు జ్ఞాన సాగర్ అయినారు వాళ్ళే పతిత పావన్ కూడా అవుతారు. తో యోగ్ అంటే తలంపు నేర్పిస్తారు, ఎట్లా తలంపు చేసేది. భక్తి మార్గులేమో అందరూ భగవాన్ తలంపు అని చెప్పి ఏదో తలంపు చేసినారు. అయితే రాయిన మట్టిన తలంపు చేసినారు. ఇప్పుడు పరమాత్మ వచ్చి యథార్థంగా డైరెక్ట్గా పరమాత్మని ఎట్లా తలంపు చేసేది, ఆ చైతన్య శక్తిని తలంపు ఎట్లా చేసేది అది నేర్పిస్తున్నారు. సో పరమాత్మ నిరాకార్ ఎట్లా వచ్చి మనకు నేర్పిస్తారు, అది బ్రహ్మ ద్వారా నేర్పిస్తారు. మనిషి నుంచి దేవత అయ్యేదానికోసం శివబాబా బ్రహ్మ ద్వారా నేర్పించి మనందరూ మనుషుల్ని దేవతగా చేస్తారు. ఇది పరమాత్మదే పని, వేరే ఎవరు కాదు. అంటే ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం స్థాపన చేయిస్తున్నారు ఇప్పుడు బాబా. ఇప్పుడు ఆ ధర్మం లేదు. 5000 సంవత్సరం సత్యుగ్ త్రేత వరకు ఉండింది. తర్వాత ఆ ధర్మం ప్రాయలోపు అయిపోయింది. మళ్ళీ వచ్చినారు బాబా, దాని స్థాపన చేశాను. ఇప్పుడు తిరిగి అదే స్థాపన అవుతుంది. మళ్ళీ వచ్చినారు ఫిర్సే అని చెప్తారు బాబా. ఫిర్సే ఆది సనాతన్ देवी देवता का धर्म स्थापन हो रही है. बाकी सबको मुक्ति धाम में ले जाता हूँ. भारत प्राचीन खंड है, इसलिए भारत की आदमशुमारी वास्तव में सबसे जास्ती होनी चाहिए. ऐसी बातें और कोई की बुद्धि में नहीं आती है. అంటే ఇదే భూమిలో భారత్లో ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం ఉంది. మరి బాబా మిగతా వాళ్ళందరినీ ముక్తిధాం పిలుచుకుపోతారు. ఈ భారతదేశం ప్రాచీన దేశం. ఈ భారతదేశాన్ని పాపులేషన్ వాస్తవంగా ఎక్కువగా ఉండాలి. ఇదంతా విషయాలు ఎవరు నేర్పిస్తారు? బాబా ఒక్కరికే ఇదాన్ని విషయాలు తెలుసు. ఆది సనాతన్ దేవి देवता धर्म सबसे जास्ती बड़ा होना चाहिए ना. 5000 वर्ष से उनकी वृद्धि होती रहे. అంటే వాస్తవంగా చూస్తే ఎక్కువ మంది ఉండాలి ఈ దేవీ దేవతా ధర్మాలు. ఇవి చాలా పెద్దది. లాంగ్ టైం నుంచి 5000 సంవత్సరాల నుంచి ఇది ఎంత వృద్ధి అయిపోయి ఉండాలి. बाकी और तो आते हैं 2500 वर्ष के बाद
इस्लामी की आदमशुमारी कम होनी चाहिए। फिर थोड़ा समय बाद बौद्धियों की, तो उनका भी थोड़ा फ़र्क होना चाहिए। इस्लामी बौद्धि आदि पहले सतो प्रधान होते, फिर धीरे धीरे तमो प्रधान बन जाते। ये भी हिसाब है। जो अनन्य समझदार बच्चे हैं उनको ख्याल करना पड़े। బాబా చెప్తారు, వాస్తవంగా చూస్తే ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఆరంభం నుంచి ఉందా లేదా? ఎక్కువ మంది దీంట్లో ఉండాలి. మిగతా వాళ్ళు అందరూ 2500 సంవత్సరం తర్వాత వస్తారు. ఇస్లామిక్ ధర్మం వాళ్ళు, బౌద్ధ ధర్మం వాళ్ళు, వాళ్ళ పాపులేషన్ కొంచెం తక్కువనే ఉండాలి చూస్తే. అయితే ఇస్లామీ బౌద్ధి మొదట్లో ఎవరైనా సరే అన్ని ధర్మం వాళ్ళను కూడా సరి పరంధాం నుంచి వచ్చిన వెంటనే సతో ప్రధానిగానే ఉంటారు. తర్వాత పునర్జన్మం తీసుకొని తమో ప్రధాని అయిపోతారు. ఇది లెక్క ఉంది. సో ఎవరు అనన్య బిడ్డలు అయినారు, బాబా బిడ్డలు, వాళ్ళు ఇదంతా మాటలు విచార సాగరవంతం చేస్తారు. ఈరోజు आजकल लिखते हैं चाइनीज़ सबसे ज़्यादा, परंतु उनकी सृष्टि चक्र का ज्ञान तो है नहीं उनको. బాబా చెప్తారు, చైనీస్లో ఎక్కువ మంది పాపులేషన్ చైనీస్ ఉన్నారు చెప్తారు. అయితే వాళ్ళకు సృష్టి చక్రాన్ని జ్ఞానమే లేదు. ఎంతమంది చైనాలో పోయి జన్మం తీసుకున్నారు అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ కూడా పోయినారు, ఇక్కడ कन्वर्ट అయినారు. तो ये सब राज तुम बच्चों की बुद्धि में जो पढ़े लिखे हैं उनको डिटेल में समझाना होता है. देवी देवता धर्म वालों को 5000 वर्ष हुआ, तो इस समय उनकी संख्या बहुत होनी चाहिए. परंतु देवी देवता धर्म वाले फिर और धर्म में कन्वर्ट हो गए हैं. వాస్తవంగా దేవీ దేవతా ధర్మం స్థాపన అయి 5000 సంవత్సరాలు అయింది. వాళ్ళే ఎక్కువ మంది ఉండాలనా లేదా? అయితే వేరే ధర్మాల్లో వాళ్ళు ఇప్పుడు కన్వర్ట్ అయిపోయినారు. కొందరు దేవీ దేవతా ధర్మం వాళ్ళు పునర్జన్మం తీసుకొని ముస్లింగా అయిపోయినారు, కొందరు బౌద్ధ ధర్మంలో చేరినారు, కొందరు క్రిస్టియన్స్ అయిపోయినారు. ఈ విధంగా మారిపోయినారు. ఇప్పుడు అక్కడ ఎంత పాపులేషన్ జాస్తి ఉంది వేరే దేశాల్లో, అంటే ఇక్కడి నుంచి పోయినారు, కన్వర్ట్ అయిపోయినారు వాళ్ళందరూ. तो यहाँ भी बौद्धि बहुत है, क्रिश्चियंस तो बेशुमार है. देवता धर्म का तो नाम है ही नहीं. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. చైనా దేశంలో మొత్తం బుద్ధాది, జపాన్, చైనా ఆ సైడ్ అంతా, మరి ఈ పక్క అంతా క్రిస్టియన్స్ ఎక్కువ, మరి ఈ అరబ్ కంట్రీస్ అంతా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అయితే ఏమంటే దేవీ దేవతా ధర్మంది పేరే లేదు. మన భారత్లో కూడా ఎక్కడ ఉన్నారు? అందరూ హిందువుని కన్వర్ట్ అయిపోయినారా లేదా? अगर हम ब्राह्मण धर्म का है तो भी हिंदुओं की लाइन में डाल देते. अभी तुम जानते हो आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. हम ब्राह्मण द्वारा श्रीमत पर ये भी समझ होनी चाहिए. అంటే మొదట్లో మన ధర్మం స్థాపన అవుతుంది, బ్రాహ్మణ్ ద్వారానే స్థాపన అవుతుంది. అయితే శ్రీమత్ అనుసారంగా నడుచుకొని బాబా శ్రీమత్ ఇచ్చి ఆ ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. ఇదని తెలివి ఉండాలి మనకు. ఎట్లా ఆ ధర్మం సనాతన ధర్మం స్థాపన చేయాలంటే శ్రీమతం చాలా ముఖ్యం. పాపం భస్మం కావాలి, పవిత్ర ఆత్మలే సనాతన ధర్మంలో పోయేది సాధ్యమవుతుంది. దేవీ దేవతా ధర్మాలు పవిత్రత లేదంటే ఆ ధర్మం ఎక్కడ ఉంటుంది? లేదు. సో బాబా చెప్తారు అన్నీ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క విషయం కూడా. ఇక్కడ మనుషులందరూ హిందూస్ అని చెప్పుకుంటారు స్వయం. హిందూ అంటే
మొదట్లో వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆర్య ధర్మం అన్నిటికంటే చాలా పాతది చెప్తారు. ఆర్యన్స్ వచ్చినారని చెప్తారు. భారతదేశంలో మొదట్లో ఆర్యన్స్ ఉన్నారు. ఆర్య ధర్మం, దాన్నే సనాతన ధర్మం అని కూడా చెప్పుకుంటారు. అంటే చాలా ధనవాన్గా ఉంటుంది. ఆర్యన్స్ అయిన తర్వాత ఈ పక్క అంతా ద్రవిడియన్స్ ఉన్నారు. ద్రవిడియన్స్, సౌత్ ఇండియా అంతా ద్రవిడియన్స్ అని చెప్తారు. నార్త్లో ఆర్యన్స్ అని చెప్తారు ఇప్పుడు. అయితే మొదట్లో మన భారతదేశంలో ఇప్పుడు అందరూ అనార్య అయిపోయినారు. అనార్య అంటే ఆ ఇదే లేదు వాళ్ళ దగ్గర, ఆ కల్చరే లేదు, మంచి కల్చర్ లేదు. కోई अक्ल नहीं जिसको जो आता है वो धर्म का नाम रख देते. వాస్తవంగా ఆర్య అనేది ధర్మం లేదు. ఆర్య పురుష అంటే చాలా మంచి రాయల్గా పవిత్రంగా ఉండేవాళ్ళు అని అర్థం. మనుషులు దాన్ని అర్థం తెలియదు. ఎవరికి ఏమొస్తే దాని పేరు పెట్టేస్తారు. ధర్మాని పేరు అదే అట్లా. వాస్తవంగా అదన్నీ ధర్మాని పేరు కాదు. తో झाड़ के पिछाड़ी छोटे छोटे टालियाँ निकलती है, नई का थोड़ा मान होता है. ఈ కల్పవృక్షంలో లాస్ట్లో కొత్తగా ఏదో ఒకటి బ్రాంచ్ వస్తూ ఉంటుంది. చిన్న బ్రాంచెస్ కొత్తగా ఉంటే దానివల్ల దానికి మర్యాద ఉంది. అంటే పైన ఉండి కొత్తగా వచ్చిన దానివల్ల వాళ్ళు చూసేదానికి అన్నీ బాగున్నారు, పవిత్రత ఉంది. అయితే ఇప్పుడిప్పుడే వాళ్ళు అపవిత్రమైపోతారు. ప్రపంచం మొత్తం తమో ప్రధాన్ కదా. अभी तुम बच्चे जानते हो कि हम बाबा से स्वर्ग का वर्षा ले रहे हैं, तो ऐसी वर्षा देने वाला बाप को कितना याद करना चाहिए. బాబా చెప్తారు, ఇప్పుడు మనకు అర్థమైంది బాబా స్వర్గాన్ని ఆస్తి ఇస్తారంటే ఇట్లా తండ్రిని ఎంత ప్రీతిగా తలంపు చేయాలి, సదా తలంపు చేస్తూనే ఉండాలి. तुम जितना जास्ती याद करेंगे एक तो वर्षा मिलेगा और तुम पावन बनेंगे. ఎంత ఎక్కువగా మనం తలంపు చేస్తామో అంత మనకు ఆస్తి ఎక్కువ దొరుకుతుంది. ఇంకొకటి మనం చాలా పవిత్రంగా అవుతూ ఉంటాం. శివబాబా తలంపులో పావన్ అవుతూ ఉంటాం. लौकिक बाप से तो धन का वर्षा मिलता है, साथ साथ फिर पतित बनने का भी वर्षा मिलता है. लौकिक తండ్రి పారలౌకిక తండ్రిలో తేడా ఏంటి? పారలౌకిక తండ్రి మనకు ఆస్తిను ఇస్తారు, పవిత్రంగాను చేస్తారు. లౌకిక తండ్రి కొంచెం ఏముందో డబ్బులు అది ఇస్తారు, కానీ పతిత్ చేసి పెట్టేస్తారు. అశుద్ధ అంటే మన మ్యారేజ్ చేయించి అశుద్ధ ఆత్మగా చేసేస్తారు, పతిత్గా చేసేస్తారు. సో అది లౌకిక తండ్రి, ఇక్కడ పారలౌకిక తండ్రి. ఇద్దరికి మధ్యలో अलौकिक తండ్రి కూడా ఉన్నారు. तो इनके बीच में दोनों तरफ से जोड़ दिया जाता है. अलौकिक తండ్రి ఏం చేస్తారు? మన శివబాబా దగ్గర కనెక్షన్ ఇస్తారు. ఇదే अलौकिक తండ్రి పని. तो शिव बाबा को तो कोई तकलीफ नहीं होती. इनको कितनी गाली खानी पड़ती है. वास्तव में कृष्ण को गाली नहीं मिलती है, बीच में ये फंसा. वाह చెప్తారు. బ్రహ్మ బాబా మధ్యలో ఉన్నారు. లౌకిక తండ్రి పతిత్ చేస్తారు, పారలౌకిక తండ్రి పవిత్రం చేస్తారు. ఆ పవిత్రం చేసే తండ్రి దగ్గర బ్రహ్మ బాబా మన అందరినీ పిలుచుకుపోతారు. అందువల్ల చాలా ఎక్కువగా నిందన బ్రహ్మ బాబా మన అందరినీ పవిత్రంగా ఉండేదానికి ఆర్డర్ ఇచ్చినారని చెప్పి మనుషులు అనుకుంటారు. అయితే శివబాబా ఈ పని చేస్తారు, కానీ బ్రహ్మకు అందరూ తిడతారు, బ్రహ్మాని నిందన చేస్తారు. వాస్తవంగా కృష్ణది ఈ పాయింట్ కాదు ఇదంతా. ఈ బ్రహ్మ ప్రాక్టికల్గా చూస్తే బ్రహ్మ బాబాని అందరూ నిందన చేస్తున్నారు. तो మధ్యలో ఇరుక్కుని పోయినారు బ్రహ్మ బాబా. कहते हैं ना, रास्ते चलते ब्राह्मण फंसा,
గాలి కానే కెళ్ళి ఏ పాసా శివబాబా ఏమో మనకి డైరెక్షన్ ఇస్తారు, ఇట్లా ఉండండి ఇట్లా ఉండండి అని. మనం అది ఫాలో చేస్తాం. అయితే బ్రహ్మ ద్వారా ఇచ్చే దానివల్ల అందరికీ బ్రహ్మభావాన్ని కనిపిస్తారు. అందువల్ల పాపం ఇరుకుని పోయినారు, అందరూ బ్రహ్మభావాన్ని తిడతారు, తిట్టే దాంట్లో ఇరుకొని పోయినారు. अलौकिकता అండి, इसको बहुत सहन करना पड़ता है. బ్రహ్మ బాబాని అన్ని విషయాలు సహన చేసుకోవాల్సిందిగా ఉంది. ఇప్పుడు శివ బాబా ఏమో మనకు ఆర్డర్ ఇచ్చిపోతారు, ఇది తినవద్దు అది తినవద్దు, పవిత్రంగా ఉండండి, ఇట్లా ఉండండి, సింపుల్గా ఉండండి. బ్రహ్మ నోటి ద్వారా చెప్పిపోతారు. అయితే బ్రహ్మ ఇరుకొని పోయినారు. ఎవరికి కనిపిస్తుంది? శివ బాబా బ్రహ్మని కనిపిస్తారు. అందువల్ల చాలా హింస సహనం చేసుకోవాల్సిందిగా ఉంది. శివ బాబా దీంట్లో ప్రవేశం చేసి పతిత నుంచి పావన చేస్తారు. సో పవిత్ర అయ్యే టైంలో పాప మాతలు అందరిని ఎంత తిడతారు, కొడతారు, వీళ్ళని కూడా తిడతారు అందరూ. तो बाप कहते हैं मैं आया हूँ सबको वापस ले जाने, तो तुम जानते हो मौत सामने खड़ा है, వినాష్ తో జరూర్ చాయేనా బాగా చెప్తారు. ఇప్పుడు వినాశం గ్యారంటీ వచ్చేస్తుంది. బాబా వచ్చినారు మన అందరిని వాపస్ ఇంటికి తీసుకుపోయేదానికోసం. వినాష్ బిగర్ సుఖ శాంతి కైసే హోంగా, ఈ పతిత అశుద్ధ ప్రపంచం వినాశం కాలేదంటే మనకు శాంతి సుఖం ఎట్లా వస్తుంది? तो जब कोई लड़ाई आदि लगती है तो मनुष्य यज्ञ रचते हैं, लड़ाई बंद हो जाए. तुम ब्राह्मण कुल भूषण जानते हो, विनाश तो ज़रूर होना ही है, नहीं तो स्वर्ग का गेट कैसे खुलेगा. అంటే ఎవడైనా యుద్ధం అది ఇది స్టార్ట్ అయితే మనుషులు యజ్ఞ రచన చేస్తారు, దాన్ని స్టాప్ చేశాను, యుద్ధాన్ని స్టాప్ చేశాను. అయితే మనకు బాగా అర్థమైపోయింది ఇప్పుడు వినాశం అయ్యేది గ్యారెంటీ. వినాశమే కాలేదంటే స్వర్గం ఎక్కడ స్థాపన అవుతుంది? స్వర్గానికి గేట్ ఓపెన్ కాదు, అందువల్ల వినాశం అవుతుంది. సబ్ స్వర్గమేతోనే ఆయంగేనా, అందరూ ఏమి రారు స్వర్గాన్ని. जो पुरुषार्थ करेंगे वही चले, बाकी जाएंगे मुक्ति धाम. ये किसको भी पता न होने के कारण इतना डरते हैं. వాస్తవంగా ఎవరెవరు పురుషార్థం చేస్తారు స్వర్గానికి పోతారు, లేదంటే ముక్తిధామం వెళ్ళిపోతారు. అయితే పాపం మనుషులకు ఇది తెలియదు, అందువల్ల వినాశంతో చాలా భయపడతారు. వినాశం వచ్చేసిందంటే ఎంత భయం, తలపైన అది పడుతుంది ఇది పడుతుంది, చంపేస్తారు ఏమో, ఇదన్నీ భయం అయిపోతుంది. तो शांति के लिए कितना धक्के खाते हैं, कॉन्फ्रेंस करते रहते हैं. सिर्फ तुम ब्राह्मण ही जानते हो सुखधाम शांति धाम की कैसी स्थापना होती है. అంటే ఇప్పుడు శాంతి కోసం ఎంత కష్టపడతారు, ఏమంతా కాన్ఫరెన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే మీరు బ్రాహ్మణుడికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఆ సుఖధాం ఎట్లా స్థాపన అవుతూ ఉంది ఎట్లా అని. వినాష్కి శివాయ్ స్థాపన హోనే శక్తి. అంటే ఈ సమయంలో బాబా మనల్ని లైక్ చేస్తూ ఉన్నారు, మనం పవిత్రం అవుతూ ఉన్నాం. అయితే మొత్తం ఈ సృష్టి వినాశం అయితేనే స్వర్గం వచ్చేది, లేదంటే స్వర్గం ఎట్లా వస్తుంది? తో तुम भी अभी त्रिकालदर्शी बने, तीसरा नेत्र ज्ञान का मिला है. वो तो कहते ही रहते हैं पीस कैसे हो, अर्थात कोई भी लड़े नहीं. మనం ఇప్పుడు త్రికాలదర్శి అయిన మనకు తెలుసు ఈ కలియుగం వినాశం అయితేనే సత్యుగం వచ్చేది. అయితే మనుషులు ఎందరూ ఏమనుకున్నారు, శాంతి కావాలి, దానికోసం ఎవరు యుద్ధం చేయకూడదు, యుద్ధమే చేయలేదంటే శాంతి వస్తుంది అనుకున్నారు. అట్లా పాసిబులే లేదు. సభీకి అయితే వన్నెస్ యూనిటీలో ఉండాలని చెప్తారు. ఏకీ बाप की मत ले कि हम सब एक बाप के बच्चे भाई भाई है, तो वनस हो जाएंगे.
ఎప్పుడు అందరం ఒక్క తండ్రిని మాత్రమే ఒప్పుకొని మనందరం బాయిన సంబంధాలు వస్తాము. అప్పుడే వన్నెస్ అంటే యూనిటీ వస్తుంది, ఏకత వస్తుంది. వన్నెస్ అందరం ఒకటి, ఒక తండ్రి బిడ్డలు అని అనుకుంటేనే. एक बाप के बच्चे हैं तो आपस में लड़ना नहीं चाहिए. ये भी तो सतयुग में गीता బాగా చెప్తారు. ఒక్క తండ్రి బిడ్డలంటే పరస్పరంగా యుద్ధం చేయకూడదు. అయితే కలియుగంలో అది పాసిబుల్ లేదు. ఈ సత్యుగంలో ఎవరు పరస్పరంగా యుద్ధమే చేసుకోరు. వహా కోయి ఆపస్ మే లడితే నహీ. సత్యుగంలో పరస్పరంగా ఏ ప్రకారమైన యుద్ధమే లేదు. దాని పేరే సత్యుగం. ఇప్పుడు ఉండేది కలియుగం. కలియుగంలో గ్యారంటీ జగడాలు వేసే సంస్కారం ఉంది. సత్యుగంలో దేవతలది సంస్కారం, జగడం వేసేది కాదు. అందువల్ల బాబా చెప్తారు, సత్యుగాని దేవతలు ఎట్లా బాగుంటారు, వాళ్ళలోనే ఆ మంచి సంస్కారం ఉంటుంది. మనందరూ సత్యుగంలో ఉండేటప్పుడు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? శాంతిధామ్లో ఉంటారు. సత్యుగంలో ఒకే రాజ్యం ఉంటుంది. అక్కడ సంపూర్ణ సుఖం, శాంతి ఉండేది. ఇదన్నీ విషయాలు మీకే తెలుసు, మీ బుద్ధిలోనే ఉంది. ఇదంతా నంబర్వార్ పురుషార్థ్ అనుసారంగా బరోబర్ హం సత్యుగ్ మే రాజ్య కర్తే. మనమే సత్యుగంలో రాజ్యం చేస్తూ ఉంటుంది. ఈ మాట కూడా మన బుద్ధిలోనే ఉంది. బాప్ తుమ్కో आप समान बनाते हैं. बाप ने बताया भक्ति मार्ग में मुझे काम करना पड़ता है. जो किसकी पूजा करते हैं मैं उनकी मनोकामना पूरी करता हूँ. यहाँ भी दिव्य दृष्टि का पाठ चलता है. कहते हैं ना, अर्जुन ने विनाश का साक्षात्कार किया. विनाश भी ज़रूर होना है. शिव बाबा చెప్తారు, భక్తి మార్గం నుంచి నా పని ఆరంభం అవుతుంది. చాలా పని చేస్తారు భక్తి మార్గంలో శివ బాబా. ఎవరెవరు భక్తాత్మలు ఎవరెవరిని పూజ చేస్తారు భావనతో, వాళ్ళకు బాబా తృప్తి చేయాలి. వాళ్ళ మనో కోరికలనంతా పూర్తి చేస్తారు. దివ్య దృష్టితో సాక్షాత్కారం చేసే పార్ట్ చేస్తారు శివ బాబా. చెప్తారు కదా, అర్జునకు వినాశాన్ని సాక్షాత్కారం అయింది ఎట్లా అని. సో గ్యారంటీ వినాశం అవుతుంది. బ్రహ్మ బాబాకు ఈ కలియుగాని సృష్టిది వినాశ సాక్షాత్కారమైంది. తర్వాత విష్ణుపురి ఎట్లా స్థాపన అవుతుంది అది కూడా కనిపించింది. बाप ने जैसे कल्प पहले समझाया था वैसे ही बैठ समझाते. ఎట్లా కల్ప ముందు కూర్చొని చదివించినారు బాబా అట్లనే ఇప్పుడు కూడా చెప్తారు అని వివరంగా నేర్పిస్తారు. बाबा हमको मनुष्य से देवता बनाते. जब देवता बनते हैं तो आसुरी सृष्टि का विनाश ज़रूर होगा. शिव बाबा माने మనిషి నుంచి దేవతగా చేస్తారు. ఎప్పుడు మన దేవత లక్షణాలని ధారణ చేసుకునేస్తాము అప్పుడు ఈ ఆసురి సృష్టి వినాశం అవుతుంది. ఇది మాత్రం గ్యారెంటీ. మన అందరిలో దైవీ లక్షణాలు వచ్చేసిందంటే ఈ ఆసురి సృష్టి ఉండదు, వినాశం అయిపోతుంది. చారో తరఫ్ ఆహాకార్ మచేగా. మొత్తం నలువైపులో ఆహాకారం, అందరూ అరుస్తూ ఉంటారు. ఏమేమో అయిపోతుంది. బుద్ధి समझ सकती है नेचुरल कैलामिटीज आना है, मूसलधार बरसात होनी ही है. तो इन सब का विनाश हो जाए तो सतयुग की स्थापना होगी. అంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వస్తుంది ప్రకృతి ద్వారా. భయంకరంగా ఏమంతా జరుగుతుంది ప్రకృతి ద్వారా. వరదలు వస్తుంది, భూకంపం అవుతుంది, ఏమంతా. తర్వాత మిసైల్స్ది వర్షం వస్తుంది, అణు బాంబ్ది వర్షం కురుస్తుంది. అంటే అట్లా వేస్తూ ఉంటారు. పైన ఉండి ఏమి కాదు,
కానీ మనుషులు సైన్స్ వాళ్ళు ఆ, ఇదంతా తయారు చేసి పెట్టినారు, ఏరోప్లేన్ నుంచి వేస్తూ ఉంటారు. ఈ వినాశం అంతా అయిపోయిన తర్వాతనే సత్యుగం వస్తుంది. ఇక్కడ 5 తత్వాలు కూడా ఏమవుతుందంటే ఈ వినాశంలో ఎరువు అయిపోతుంది. అందుకోసం ఆ ఎరువు వచ్చేసిందంటే సత్యుగాని భూమి చాలా శక్తిశాలిగా అయిపోతుంది. ఎరువు వేస్తే కదా శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి ఎరువు వస్తుంది మొత్తం ప్రపంచానికి? ఇప్పుడు ఈ వినాశంలో అందరూ చనిపోతారు, అదంతా ఎరువు అయిపోతుంది. तो इस धरती को खाद देखो कितना मिलता है। बाप कहते हैं इस रुद्र ज्ञान यज्ञ में ये सब स्वाहा हो जाएगा. ఇప్పుడు భూమికు ఎంత ఎరువు దొరుకుతుంది చూడండి. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞలో మొత్తం ప్రపంచమే స్వాహ అయిపోతుంది. భక్తి మార్గ में देखो रुद्र ज्ञान कैसे रचते हैं. शिव बाबा का लिंग और छोटा छोटा सालीग्राम बहुत बनाते, पूजा करते, फिर मिठा देते, तो रोज़ बनाते हैं, पूजा करके फिर उसको तोड़ देते हैं. शिव बाबा के साथ जिन्होंने सर्विस की है उनका ये हाल करते हैं. बाबा భక్తి మార్గంలో ఎట్లా రుద్ర జ్ఞాన యజ్ఞ రచన చేస్తారు, పెద్ద లింగం చేస్తారు, చిన్న చిన్న శాలిగ్రాములు చేస్తారు, మరి పూజ చేస్తారు, మళ్ళీ అదంతా చెరిపేస్తారు. రోజు చేస్తారు, రోజు చెరిపేస్తారు. దాన్ని అంటే ఆ శాలిగ్రాములంతా ఎవరు శివబాబా వెంట చేరి పూజ చేస్తారు. అదంతా ఇప్పుడు ఎవరెవరు బాబా సర్వీస్ చేసినారు, బాబా వెంట చేరి ఈ మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తే సర్వీస్ చేసినారు, వాళ్ళదే రోజు శాలిగ్రామ్ చేస్తారు, దాని అంతా మరి చెరిపేస్తారు. మళ్ళా రోజు చేస్తారు, యజ్ఞ రచన చేసేటప్పుడు ఆ పని చేస్తారు మనుషులు. రావణ్ కి దేఖో హర్ వర్ష ఇఫీ జలాతే. ఇది ఎంత వండర్ఫుల్. శాలిగ్రామ్ అన్నిటిన పూజ చేస్తారు. ఏంటంటే శివబాబా కార్యంలో సహయోగం ఇచ్చినారు. మరి ప్రతి సంవత్సరం రావణ్ణి కాలుస్తూ ఉంటారు. ఎందుకు అని వీళ్ళని పూజ చేస్తారు, రావణ్ణి కాల్ చేస్తారు. అంటే పెద్ద శత్రు రావణ్, పెద్ద బొమ్మ చేసి దాన్ని కాల్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఇది ఒక నియమం పెట్టుకున్నారు మనుషులు. రావణ్ణి కాల్చేది అంటే శత్రువుని కాల్చే నియమం అది. एक बार ये गुस्सा निकाल देंगे, रावण को तो हर वर्ष जलाते. ऐसे नहीं कि वर्ष वर्ष जलाने की नियम रखते. అంటే రావణ్ణి ఏమో కాలుస్తారు ప్రతి సంవత్సరం. ఈ కోపం మనసు లోపల అంతా వచ్చేస్తుంది. శత్రువు ఉంటే ఆ శత్రువునే ప్రతి సంవత్సరం కాలుస్తారా, ఒకేసారి కాల్చి పారవేస్తారా లేదు. అయితే రావణ మాత్రం ప్రతి సంవత్సరం కాల్ చేస్తారు. ఇది కూడా విచిత్రం. దీని అర్థం కూడా మనుషులకు తెలియదు. ప్రతి సంవత్సరం ఎందుకు కాల్చాలి. फिर कहते हैं रावण ने सीता को चुराया. कुछ अर्थ नहीं समझते हैं. फॉरिनर्स क्या समझेंगे, कुछ भी नहीं. दिन प्रतिदिन रावण को बड़ा बनाते जाते और वो बड़ा बनता जाता है. रावण बहुत दुख देने वाला है. అంటే మళ్ళా భక్తి మార్గులు చెప్తారు రావణ్ సీతని కిడ్నాప్ చేసుకుని పోయినాడు. అది ఏమీ అర్థమే లేదు. ఫారినర్స్ ఏమనుకుంటారు, వాళ్ళకు కూడా అర్థం తెలియలేదు. సో రోజు రోజు రావణ్ చిత్రాన్ని పెద్దగా చేస్తారు. రావణ్ పెద్ద అవుతూ ఉంటాడు. రావణ్ చాలా దుఃఖం ఇచ్చాడు. రావణ్ అంటే 5 వికారాలు ఎంత దుఃఖం ఇస్తుంది. రోజు రోజు ఎక్కువ అవుతూ ఉంది ఈ ప్రపంచంలో రావణ్ సంస్కారం. సో ఇప్పుడు మరి దాన్ని జయించాలి. ఎవరెవరు దాన్ని జయించేస్తారు, సత్యుగానే వస్తారు. సత్యుగంలో మరి ఈ రావణ్ ఉండదు. రావణే లేదు సత్యుగంలో. ఇది ఇప్పుడు ఏం కర్మని భోగ్
ये जो कर्म की भोगना बीमारी आदि होती है यह రావణ్ के कारण ఇప్పుడు మన కర్మ భోగం ఈ రోగాలంతా వస్తుంది కదా ఈ రోగాలంతా ఏం కారణం అంటే ఈ 5 వికారాలు రావణ్ చెప్తాను రావణ్ సంస్కారమే మనకు రోగాలు వచ్చేది रावण की प्रविष्टता होने के कारण मनुष्य जो भी कर्म करते हैं वो विकर्म होता है सुख दुख का खेल बना हुआ है అంటే రావణ అంటే కామ క్రోధ లోభమోహ అహంకారం మనుషుల్లో ప్రవేశమైపోతే ఆ కర్మ వికర్మ అవుతుంది వికర్మ అయితే రోగాలు వస్తుంది అయితే ఇది ఒక పెద్ద ఆట ఈ భూమిలో सुखम दुखानी आट इस हिस्ट्री जोग्रफी का किसको पता नहीं है ये आट ఇది ఒక హిస్టరీ జోగ్రఫీ దీని గురించి మనుషులకు ఏమీ తెలియదు लक्ष्मी नारायण को ये राज्य कैसे मिला किसको भी पता नहीं तुम छोटे छोटे बच्चे समझते हो ये लक्ष्मी नारायण सतयुग में राज्य करते थे संगम पर ये राजयोग सीख ये पद पाया है बिरला को भी छोटी छोटी बच्चियां जाकर समझाए तो उनका ये राज्य कैसे पाया अभी तो कलयुग है इसको सतयुग नहीं कहा जाता है అంటే ఇక్కడ మన విశ్వవిద్యాలయం చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు లక్ష్మీనారాయణకు రాజ్యం ఎట్లా వచ్చింది అట్లా చిన్న పిల్లలు అందరికీ చెప్పాలి పోయి లక్ష్మీనారాయణ ఎట్లా రాజ్యం తీసుకున్నారు బిర్లా మందిర్లో లక్ష్మీనారాయణ చేసి పెట్టినారు కదా మార్బుల్ స్టోన్ ఆ బిర్లాకు పోయి చెప్పాలి చిన్నపిల్లలు పోయి చెప్పాలి ఎట్లా వాళ్ళకు రాజ్యం దొరికింది ఈ సమయంలో మొత్తం ప్రపంచమే కలియుగ దీని సత్యుగం అని చెప్పరు రాజ్యం ఇప్పుడు లేనే లేదు వాస్తవంగా ఎక్కడ ఉంది రాజ్యం राज्यमे ले राजाओं का ताज ही उड़ गया उड़ा दिया है रावण। धर्मशास्त्र सिर्फ 4 गीता धर्मशास्त्र है, बाकी 3 धर्म की स्थापना। बाबा చెప్తారు రాజ్యమే లేదు, ఈ క్రీటం ఎగిరిపోయింది, రాజా క్రీటం ఎక్కడ ఉంది, ఎవరికీ లేదు రాజ్యకి. ధర్మశాస్త్రం 4 ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా గీత, శ్రీమద్ భగవద్గీత, దేవి దేవత ధర్మశాస్త్రం. బాకీ ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ వాళ్ళందరిది కూడా ధర్మశాస్త్రం ఉంటుంది. క్రిస్టియన్స్ది బైబిల్ ఉందా లేదా అట్లా వాళ్ళ శాస్త్రం. అంటే సత్యుగంలో ఇదంతా ఉండదు. ఇప్పుడే మనం భగవాన్ వాచ విని देवी देवता అయిపోతాం. तो ऐसे नहीं कि लक्ष्मी नारायण ने रामा ने कोई धर्म स्थापन किया, नहीं. లక్ష్మీ నారాయణ లే రామ సీత ఏమీ ధర్మ స్థాపన చేయలేదు. ఈ టైంలో ఇప్పుడు సంగం యుగంలో అదే ఆత్మ లాస్ట్లో ఉంది బ్రాహ్మణ్గా, శివబాబాతో చేరి ధర్మస్థాపనకు సహయోగం ఇస్తుంది. అయితే ఇస్లామీ ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం వాళ్ళ హెడ్స్ వచ్చి వాళ్ళ ధర్మం స్థాపన చేశారు. అంటే ఇబ్రాహీం వచ్చి ఇస్లామిక్ ధర్మం, బుద్ధ వచ్చి బౌద్ధ ధర్మం, మరి క్రైస్ట్ వచ్చి క్రిస్టియన్ ధర్మం స్థాపన చేశారు. వాళ్ళది కూడా ధర్మశాస్త్రాలు ఉంది ఒక్కొక్కరికి. క్రైస్ట్ ఏం చెప్పినారో అది బైబిల్, వాళ్ళది ఒక ధర్మశాస్త్రం. సో ఇదంతా మళ్ళీ లాస్ట్లో వృద్ధి అవుతూ ఉంటుంది. ఆది సనాతన్ దేవి దేవత ధర్మం ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. పరమాత్మని వచ్చి స్థాపన చేస్తారు. సనాతన్ ధర్మం మాత్రం స్వయం భగవాన్ డైరెక్ట్గా స్థాపన చేసినారు. మిగతా ధర్మాలంతా వాళ్ళ ధర్మస్థాపకులు వచ్చి ధర్మస్థాపన చేశారు. సో డ్రామాలో ఇదంతా రహస్యం చాలా బాగుంది. तुम ड्रामा के राज को अच्छी रीति समझ गए, खुशी भी रहती है, जबकि तुम बच्चों को 100% सर्टन है कि हम फिर से अपना राज्य भाग स्थापन कर रहे हैं. इसमें लड़ाई आदि की कोई बात नहीं.
అంటే డ్రామాది రహస్యం అంతా మనకు చాలా బాగా బుద్ధిలో ఉంది. అర్థమైపోయిందా లేదా డ్రామా రహస్యం? మనకు చాలా సంతోషం. మనకు 100% ఇది కూడా నిశ్చయం అయిపోయింది. మనం మన రాజ్యాన్ని తిరిగి స్థాపన చేస్తూ ఉన్నాం శ్రీమత్ ఆధార్లు. అప్పుడు దానికోసం యుద్ధం చేసే మాటనే లేదు. ఎవరి దగ్గర యుద్ధం చేసి మన రాజ్యం తీసుకోవాలి? రాజధాని స్థాపన హో రహీ హై, ఏ సర్టన్ హై. రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఇది మాత్రం సర్టన్, నిశ్చయంగానే అవుతుంది. ఏ सर्टन एज डेथ. तो तुम जानते हो कि हम फिर से अपना राज्य भाग ले रहे हैं. అర్థమైందా? గ్యారంటీ ఇది. మనం మన రాజ్యాన్ని స్థాపన చేసేది. వినాశం కూడా గ్యారంటీ. వినాశం గ్యారంటీ, స్థాపనను గ్యారంటీ. కల్పకల్ప తండ్రి వచ్చి మనకు ఆస్తి ఇస్తారు. जितना పురుషార్థ్ కरेंगे उतना ऊंच पद पाएंगे. ఎంత మనం పురుషార్థం చేస్తాం అంత శ్రేష్ఠ పదవి మనం తీసుకుంటాం. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार. जो बाप की महिमा है उस महिमा को स्वयं में लाना, बाप समान महिमा योग्य बनना है. पारलौकिक बाप से पवित्रता का वर्षा लेना. पवित्र बनने से ही स्वर्ग का वर्षा मिलेगा. అంటే తండ్రి మహిమ ఏముందో ఆ మహిమని మన స్వయంలో కూడా ధారణ చేసుకోవాలి. మరి తండ్రి సమానం మహిమ యోగ్యే కావాలి. పారలోకి తండ్రి వాళ్ళ దగ్గర ఉండి పవిత్రత అది ఆస్తి తీసుకోవాలి. పవిత్రం కాలేదంటే స్వర్గాని ఆస్తి కూడా దొరకదు. మరి రెండో పాయింట్, శ్రీమత్ పర్ అప్నే హీ తన్ मन धन से एक आदि सनातन देवी देवता धर्म की स्थापना कर. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని మన తన మన ధనం ద్వారా ఒక్క ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మాన్ని మాత్రమే స్థాపన చేయాలి. దానికోసమే మన తన మన ధనం యూజ్ చేస్తాం. అప్పుడే మన రాజ్యాన్ని మనమే స్థాపన చేసుకుంటాం. మళ్ళీ వరదానం, त्रिकालदर्शी बन. व्यर्थ संकल्प व संस्कारों का परिवर्तन करने वाली विश्व कल्याणकारी भाव. త్రికాలదర్శి అయి వ్యర్థ సంకల్పాలు మరి సంస్కారాలని परिवर्तन చేసేవాళ్ళు विश्व कल्याणकारी भाव. जब मास्टर त्रिकालदर्शी बन संकल्प को कर्म में लाएंगे तो कोई भी कर्म व्यर्थ नहीं जाएगा. బాగా చెప్తారు. మాస్టర్ త్రికాలదర్శి అయ్యేసి ఏం సంకల్పం వస్తుందో దాని కర్మలో తీసుకొస్తే ఒక కర్మం కూడా వ్యర్థంగా పోదు. అంటే ఏదైనా పని చేసేందుకు ముందు దాని పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకొని త్రికాలదర్శి అయ్యి మనం పని చేస్తే ఒక పని కూడా వేస్ట్ కాదు. భవిష్యానికి కోసం అన్ని లాభం ఉండే పని ఇప్పుడు చేయాలి. तो इस व्यर्थ को बदलकर समर्थ संकल्प और समर्थ कार्य करना, इसको कहा जाता है संपूर्ण स्टेज. అంటే వ్యర్థాన్ని సమాప్తి చేసేసి సమర్థ సంకల్పం సమర్థ కార్యం చేసేది అంటే మన సంపూर्ण స్టేజ్ దగ్గర వచ్చిన అర్థం. सिर्फ अपने व्यर्थ संकल्पों व विकर्मों को भस्म नहीं करना, लेकिन शक्ति रूप बन करके सारे विश्व के
विकर्मों का बोझ हल्का करना है। वह अनेक आत्माओं के व्यर्थ संकल्पों को मिटाने की मिशनरी तेज करो, तब कहेंगे विश्व कल्याणकारी। ఊరికే మనది మాత్రమే వ్యర్థ సంకల్పం వికల్పాన్ని భస్మం చేసేది కాదు. అయితే శక్తి స్వరూపం అయ్యేసి మొత్తం విశ్వంలో ఉండే వికర్మాన్ని బరువుని లైట్గా చేయాలి. వేరే వాళ్ళ వ్యర్థ సంకల్పాన్ని కూడా మనం దూరం చేసే మషినరీని ఫాస్ట్గా చేయాలి. అప్పుడే విశ్వ కళ్యాణకారి అని చెప్తాం. మళ్ళా స్లోగన్ नष्टु मुहा बनना है तो सेवा अर्थ स्नेह रखो, స్వార్థ అర్థనే. నష్టు ముహ కావాలంటే సేవా అర్థంగా అందరి దగ్గర స్నేహంగా ఉండాలి. స్వార్థార్థంగా స్నేహం కాదు, సేవా అర్థ స్నేహంగా ఉండాలి. అర్థమైందా? ఓం శాంతి.